మనం చూసుకున్నట్లయితే 2024 సార్వత్రిక ఎన్నికలు అత్యంత సమీపంలో ఉంది. కొన్ని రోజులు అవుతుంది. వచ్చే నెల 13వ తారీఖు జూన్ 4 కౌంటింగ్ ఉండబోతుంది. ఈసారి ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారంటారు? మీ అవగాహన మార్పు రావచ్చు. మా గ్రామంలో అయితే టీడీపీ వచ్చిందని మా గన్నవరం నియోజకవర్గం మొత్తం అనుకుంటున్నారండి. ఒక పక్క చూసుకుంటే ఇక్కడ ఇద్దరు హేమహీనులు ఉన్నారు. ఒక వల్లభనేని వంశీ గారు, ఒక పక్క యార్లగడ్డ వెంకటరావు గారు. ఎలా ఉండబోతుంది? వంశీ గారు అయినా సరే టీడీపీలో గెలిచి వెళ్ళినాయనే కదండి. గన్నవరం గడ్డ తెలుగుదేశం కదండి. ఎప్పుడైనా తెలుగుదేశమే గెలిచిద్దని అనుకుంటున్నాం. చూసుకున్నట్లయితే ఒక పక్క సంక్షేమ పథకాలతోనే ముందున్నామని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. డెవలప్మెంట్ తోనే ముందుంటేనే సంక్షేమ పథకాలకు కూడా మనం చేయగలమని చంద్రబాబు నాయుడు గారు. సంక్షేమం ఎక్కడ ఉంది సార్? రోడ్లలోనే అసలు ఆటోలు వెళ్తున్నా బాగాలేదు, ఏది వెళ్తున్నా బాగాలేదు. ఎలా ఉంటుంది సంక్షేమం? ఏదన్నా ఉండాలన్నా కొంచెం అవగాహన ఉండాలి కాడటానికి వాళ్ళకైనా. ప్రభుత్వం వస్తే టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు జనం మొత్తం. మరి ఒక పక్క చూసుకుంటే ఇక్కడ ఉమ్మడి పొత్తుతో రావడం జరుగుతుంది సార్. పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, టీడీపీ కలిసి. ఎందుకంటే వ్యతిరేక ఓటింగ్ చేయాలనేమో ఈ ప్రభుత్వం గద్దెదించడమే మా లక్ష్యం అని చంద్రబాబు నాయుడు గారితో ములాఖతులు అప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో ఈ పరిణామాలను చూస్తే ఖచ్చితంగా మార్పు ఉంటుందండి, డెఫినెట్ గా ఉంటది. గన్నవరం మాత్రం యార్లగడ్డ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని అనుకుంటున్నాం. పైన కూడా తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థులైన వాళ్ళే గెలుస్తారు అనుకుంటున్నాం. మరి ఇంత పోరులో అంటే ఇంత ప్రముఖ పోరుతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇటుపక్క చూసుకుంటే వైనాట్ 175 అనే నినాదంతోనే వీళ్ళు ఉండటం జరిగింది. నన్ను వస్తాయండి అనుకునేవండి, అనుకుంటే ఇబ్బంది ఉంది. ఇక్కడైతే గన్నవరంలో అయితే తెలుగుదేశం గెలిచిద్ది, దాంట్లో సమస్య లేదు. పోయినసారి వంశీ 2 సార్లు గెలిచినా కూడా తెలుగుదేశంలోనే గెలిచారు, వేరే పార్టీలో ఏం గెలవలేదుగా. ఇప్పుడు యార్లగడ్డ గారు వచ్చారు, జనసేన సపోర్ట్ ఫుల్ గా ఉంది. యార్లగడ్డ గారు గెలుస్తారని మాకు నమ్మకం బాగా. ఒక పక్క చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలు ఒక పక్క, తర్వాత నిరుద్యోగులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చదువుకున్న ఉద్యోగాలు తీసుకున్నప్పుడు అదొక అంశం తీసుకున్నప్పుడు ఇవన్నీ బేరీగా చేసినప్పుడు ఎలా ఉండబోతుంది? అంటే ఈ ఐటీ సెక్టర్ కానివ్వండి, రేపు చూసుకుంటే అందరూ చెన్నై బెంగళూరు ఎక్కువ తరలి వెళ్ళాల్సి వస్తుంది. విద్యార్థుల పరంగా కానివ్వండి, నిరుద్యోగుల పరంగా ఖచ్చితంగా చేంజ్ ఉంటుందంటారు. మా గ్రామంలో వాలంటీర్లే పార్టీ మారే అవకాశం ఉందండి. వాళ్ళే జనసేన వైపు, టీడీపీ వైపే ఉంటున్నారు. వాళ్ళు చేసే అభివృద్ధి ఏముంది? అభివృద్ధి ఏం లేదు కదా. అభివృద్ధి ఉంటేనే కదా వాళ్ళ వైపు ఉండేది. మాకైతే టీడీపీ వచ్చిందని బాగా నమ్మకం ఎక్కువ ఉంది. మరొక ప్రశ్న అన్న, మొన్న జరిగిన ఒక సంఘటన ఇక్కడ దర్గాపుల్లో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు దశయాత్రలో ఉన్నప్పుడు రాయితో ఒక వ్యక్తి కొట్టారంటారు. అది ఆకతాయి చేసిన పని అనుకోవాలా, ఏదన్నా కొట్టకోవడం బాగుందని మనకు తెలియదు కదండి. అసలు ఎవరన్నా కొట్టినా ఇద్దరికి ఒకేసారి తగలదు కదా, మనకు తెలియదు అది. ఖచ్చితంగా రేపు 2024లో ఏపీ ప్రభుత్వ సీఎం మాకు తెలిసి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం.